వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కును చేర్చుకున్న తీరు, బాధ పోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నానని గర్వంగా వచ్చా. మళ్ళీ నన్ను పిలిపించాడు. నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు నువ్వు పోతున్నావు అన్నాడు. రైట్ అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు, పోతానన్నా చెప్పిన. పోతానని కూడా చెప్పలా. 2 రోజులు టైం ఇదా చెప్పి వచ్చిన, కానీ బయట మాత్రం చెప్పిన అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలామంది అనిల్ ఒక ఫైర్ బ్రాండు, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి, తెలియని కష్టాలు ఉన్నాయి. నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈరోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈరోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా